వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత ఆస్ట్రో. తులారాశివారు దయచేసి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చాలా ఏకాగ్రతతో చూడండి. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేబోయే ఒక అతి ముఖ్యమైన, ఎంతో లోతైన సందేశం. అవును, తులారాశి వారికి కాలచక్రం తిరిగింది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలన్నీ మాయమయ్యి ఎవరూ ఊహించని విధంగా ధనయోగం మీ తలుపు తట్టబోతోంది. 100% ఇది పక్కా నిజం. కానీ జాగ్రత్త, మీ గ్రహస్థితులు అద్భుతంగా ఉన్న ఈ సమయంలో మీరు తెలియక చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మీ జీవితంలో ఊహించని కష్టాలకు, ప్రాణగండాలకు దారితీయవచ్చు. ఆ ఒక్క పని చేయకపోతే మాత్రం మీరు జీవితాంతం బాధపడే స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మీ ఎదుగుదలకు మీరే శత్రువుగా మారి సర్వనాశనం చేసుకునే ప్రమాదం ఉంది. అసలు ఆ ప్రమాదం ఏమిటి? మీరు ఎక్కడ, ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. మధ్యలో ఆపేస్తే మీరు మీ జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని, ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరికను కోల్పోయిన వారవుతారు. మళ్ళీ చెబుతున్నాను, ఇది మీకోసమే చెప్పబడుతోంది. ముందుగా తులారాశి వారి మీద సూర్యభగవానుడి దయ ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులలో ఎవరైనా తులారాశి వారు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియజేయండి. దయచేసి కామెంట్స్లో సూర్యదేవ కాపాడండి అని భక్తితో రాయండి. అంతేకాదు, ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఏమిటో కూడా కామెంట్స్లో పంచుకోండి. మీ అందరి కోసం మీ కష్టాలు తీరాలని, మీ కుటుంబం చల్లగా ఉండాలని నేను ఒక అక్కలాగా, అమ్మలాగా ప్రత్యేకంగా పూజలు చేసి ఆ దేవుడిని ప్రార్థిస్తాను. తులారాశివారు, మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు భరించారు. మీరు ఎంతో మందికి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి ఉంటారు. మీ కడుపు మార్చుకుని అయినా సరే ఇతరుల ఆకలి తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తిరిగి మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మీ వెంట ఎవరూ నిలబడలేదు కదూ? అవును, నేను చెప్పేది మీ మనసుకు హత్తుకునే పచ్చి నిజం. నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఎంత కష్టపడి పనిచేసినా మీ శ్రమకు తగ్గ గుర్తింపు గానీ, ఫలితం గానీ మీకు దక్కలేదు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చేతిలో చిల్లిగవ్వలేక, అవసరానికి డబ్బు అందక మీరు పడిన వేదన, ఆ కన్నీళ్లు నాకు తెలుసు. అప్పుల బాధలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేశాయి. తెచ్చిన అప్పు తీర్చలేక, అప్పు ఇచ్చిన వారి కఠినమైన మాటలు పడలేక ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అర్థం లేని అపార్థాలు రావడం, ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరగడం, అనారోగ్య సమస్యలు పదే వేధించడం, ఇంట్లో మనశ్శాంతి పూర్తిగా కరువైపోయిన పరిస్థితులు, ఇవన్నీ మీరు మీ జీవితంలో ప్రతిరోజు అనుభవించారు కదా? పిల్లల చదువులెలా? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వివాహాలు ఎందుకింతలా ఆలస్యమవుతున్నాయి అని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించారు. వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం, ఉద్యోగంలో పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి రావడం, లేనిపోని కోర్టు వ్యవహారాలలో ఇరుక్కోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అడుగులోనూ మీరు అవరోధాలనే ఎదుర్కొన్నారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, మీకంటే తక్కువ కష్టపడిన వారు, మోసాలు చేసేవారు మీకంటే పైకి వెళుతుంటే చూసి మీరు ఎన్నోసార్లు గుండె పగిలేలా బాధపడి ఉంటారు. నేను అదృష్టహీనుణ్ణినా? నా కర్మ ఇంతేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ తులారాశివారు, మీరు ఇప్పుడే గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మీ కన్నీళ్లకు, మీ కష్టాలకు ఇక శాశ్వతంగా కాలం చెల్లిపోయింది. ఈరోజు నేను మీకు ఒక అతిపెద్ద శుభవార్త చెప్పబోతున్నాను. మీ జాతకంలో గ్రహాల స్థితిగతులు పూర్తిగా మారుతున్నాయి. అవును, తులారాశి వారికి అద్భుతంగా కాలచక్రం తిరిగింది. మీ జీవితంలోకి ఒక అద్భుతమైన సానుకూల శక్తి ప్రవేశించబోతోంది. ఇన్నాళ్ళు మీరు ఏ చీకటిలో అయితే మగ్గిపోయారో ఆ చీకటిని పారద్రోలుతూ ఒక ప్రకాశవంతమైన వెలుగు మీ జీవితంలోకి రాబోతోంది. ఊహించని ధనయోగం మీ సొంతం కాబోతోంది. ఇన్నాళ్లుగా మీరు ఏ పనులైతే ఆగిపోయాయని బాధపడ్డారో ఆ పనులన్నీ ఇకపై వేగంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీరు పడిన ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోయే సమయం ఆసన్నమైంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం లాంటి సమయం. అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి.
కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఊహించని రంగాల నుండి కూడా మీకు లాభాలు చేకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, వేతన పెంపు ఖాయంగా కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను మీపై అధికారులు గుర్తించే సమయం ఇది. ఇక అప్పుల బాధల నుండి మీకు శాశ్వత విముక్తి కలగబోతోంది. మీకు రావలసిన మొండి బకాయిలు, ఎప్పుడూ ఆగిపోయిన డబ్బులు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆస్తులు కూడా అనూహ్యంగా మీ చేతికి వస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీపై పడిన నిందలు, అపవాదులు అన్నీ తొలగిపోయి సమాజంలో మీకు విశేషమైన గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. మీ శత్రువులు కూడా మీ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. మీకు తెలియకుండానే మీ వెనుక ఉండి గోతులు తవ్వినవారు, మీ ఎదుగుదలను ఆపాలని చూసినవారు ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు, భయపడతారు. దైవానుగ్రహం మీపై మెండుగా ఉండబోతోంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇదంతా వింటుంటే మీకు ఎంతో ఆనందంగా, ఊరటగా ఉంది కదూ. కానీ దీనికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ఉంది. ఆ విషయం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది మీకోసమే చెప్పబడుతోంది. అత్యంత శ్రద్ధగా వినండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని, ఇక అంతా మంచే జరుగుతుందని, ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరని మీరు ఏమరుపాటుగా ఉంటే మాత్రం చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఒక బలమైన నియమం ఉంది. వెలుగు ఉన్న చోటే చీకటి కూడా పొంచి ఉంటుంది. మంచి సమయం నడుస్తున్నప్పుడు మనకు అదృష్టం ఎలాగైతే వస్తుందో, ఆ అదృష్టాన్ని తట్టుకోలేని నరదిష్టి కూడా అంతే వేగంగా మనపై పడుతుంది. మనం చేసే చిన్న తప్పులు కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ఈ విషయం చివరి వరకు వినకపోతే అసలు అర్థం కాదు. మీ జీవితంలో ఎప్పుడైతే ధనం రావడం మొదలవుతుందో, ఎప్పుడైతే మీరు విజయాల బాట పడతారో, అప్పుడే మీ చుట్టూ ఉన్నవారి కన్ను మీ మీద పడుతుంది. ఇక్కడే చాలామంది చేసే పొరపాటేమిటో తెలుసా? తమకు అంతా బాగుంది కదా అని విర్రవీగడం, పాత కష్టాలను మర్చిపోవడం. తులారాశివారు, మీరు స్వతహాగా చాలా మంచివారు. న్యాయంగా ఉండే వ్యవహార శైలి మీ సొంతం. మీకు గర్వం లేదు. అయినప్పటికీ మీ గ్రహస్థితుల ప్రభావం వల్ల, మీ జాతకంలో జరుగుతున్న మార్పుల వల్ల మీకు తెలియకుండానే మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పులే మీ పాలిట శాపంగా మారబోతున్నాయి. ఆ ఒక్క పని గనక మీరు చేస్తే మీ ప్రాణాలకే గండం ఏర్పడే అవకాశం ఉందని మన ప్రాచీన గ్రంథాలు, జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సర్వనాశనం గ్యారంటీ అని నేను ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టడం లేదు. కానీ ఆ తప్పు చేస్తే మాత్రం మీరు ఎంతో కష్టపడి సాధించిన విజయాలన్నీ క్షణాల్లో మట్టిపాలయ్యే ప్రమాదమైతే ఖచ్చితంగా పొంచి ఉంది. అదేంటి? ఆ పొరపాటేమిటి? దాన్ని ఎలా అధిగమించాలి? ఈ విషయాలన్నీ నేను మీకు ఎంతో వివరంగా చెబుతాను. దయచేసి ఎక్కడా ధ్యాస మరల్చకుండా వినండి. ఈ ఒక్క విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముందుగా మీ ఇంట్లో పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో తరచుగా వాతావరణం వేడెక్కుతోందా? చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయా? మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా కుటుంబ సభ్యులు మీ మాటలను అపార్థం చేసుకుంటున్నారా? భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి అనుమానాలు లేదా మనస్పర్ధలు పెరిగాయా? ఇవన్నీ గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల జరిగే సహజమైన పరిణామాలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోంది. మీ కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అయితే చాలామందికి తెలియని నిజం ఇప్పుడు చెబుతున్నాను. మీ అదృష్టం మారే సమయంలో, డబ్బు చేతికి వస్తున్న సమయంలో మీ ప్రవర్తన కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు గమనించారో లేదో, తులారాశివారు ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతారు. త్రాసులాగా ధర్మాన్ని తూకం వేస్తారు. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించలేరు. ముఖం మీదే నిర్మోహమాటంగా నిజం చెప్పేస్తారు. ఈ లక్షణమే మీకు ఎంతోమంది శత్రువులను తయారు చేసింది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై కుట్రలు చేసేవారు బయటెక్కడో లేరు. మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీ కళ్ళ ముందే ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుతూనే వెనుక మీ గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. మీ చేతులతో మీరే ఎన్నోసార్లు ఆర్థికంగా, నైతికంగా సహాయం చేసి ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్లే మీకు ద్రోహం చేస్తారు. ఇలాంటి నమ్మక ద్రోహాలు మీరు ఇక మీదట సహించాల్సిన అవసరం లేదు.
మీ కష్టాలన్నీ తేరిపోయి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వైపు మీరు అడుగులు వేస్తున్నారు. కానీ ఇక్కడే మీ అసలైన పరీక్ష మొదలవుతుంది. మీ కష్టాలు తీరి మీ చేతికి డబ్బు రావడం మొదలైన తర్వాత మీరు ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపైనే మీ భవిష్యత్తంతా ఆధారపడి ఉంటుంది. అయితే ఆ ఒక్క పొరపాటు, ఆ అతిపెద్ద తప్పు ఏమిటంటే అహంకారం తలకెక్కడం, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం మరియు నోటి దురుసు. అవును తులారాశివారు, మీరు ఇప్పుడే గమనించాల్సిన విషయం ఇది. మీకు అదృష్టం కలిసి వస్తున్న కొద్దీ మీరు అత్యంత వినయంగా ఉండాలి. ఎప్పుడైతే చేతిలో 4 రాళ్లు కనబడతాయో మనిషికి సహజంగానే ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం శృతిమించితే అహంకారంగా మారుతుంది. అనవసరమైన వాదనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగకండి. పక్కవాడు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మౌనంగా ఉండడం నేర్చుకోండి. కోపంలో కఠినమైన మాటలు మాట్లాడి ఎదుటివారి మనసు నొప్పించకండి. ఒక్కసారి నోరు జారితే ఆ మాటను తిరిగి తీసుకోలేము. దానివల్ల వచ్చే శత్రుత్వాన్ని ఆపలేము. ముఖ్యంగా మీ తల్లిదండ్రులను కానీ ఇంట్లోని పెద్దలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకండి. వారు చెప్పేది మీకు నచ్చకపోయినా వారితో వాదనకు దిగకుండా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించండి. పితృదోషం, మాతృదోషం అనేవి మన ఎదుగుదలను పూర్తిగా నాశనం చేసే అత్యంత భయంకరమైన దోషాలు. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ వృధా చెయ్యకండి. కోపంలో అన్నం కంచాన్ని విసిరేయడం లాంటి పనులు అస్సలు చెయ్యకండి. అన్నం పెట్టిన వారిని, ఆశ్రయమిచ్చిన వారిని ఎప్పుడూ నిందించకండి. మీరు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డబ్బు వస్తోంది కదా అని, ఎవరో అడిగారు కదా అని ఎవరికీ గుడ్డిగా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. మీరు భావోద్వేగాలకు లోనై డబ్బులిస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా ఆ బంధం కూడా శాశ్వతంగా తెగిపోతుంది. మీ అవసరాలకు పోను మిగిలిన ధనాన్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోండి. అలాగే ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడకండి. తోటివారు బాగుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అనుకునే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి. నేను చెప్పిన పనులలో ఏ ఒక్కటి చేసినా అది మీకు రాబోయే అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేస్తుంది. మీరు ఎంతో కష్టపడి సాధించినదంతా ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన లేకపోవడం, దేవుడిని నిర్లక్ష్యం చేయడం అనేది మీరు చెయ్యకూడని అతిపెద్ద తప్పు. మీ కష్టకాలంలో కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులలో దేవుడిని ఎంతలా వేడుకున్నారో గుర్తు తెచ్చుకోండి. మీకు మంచి జరుగుతున్నప్పుడు, మీరు సుఖంగా ఉన్నప్పుడు కూడా దేవుడి పట్ల అంతే భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. సుఖంలో దేవుడిని మరిచిపోతే కష్టంలో దేవుడు మనల్ని పట్టించుకోడు అనేది పెద్దల మాట. ఈ విషయాన్ని మీరు గనక విస్మరిస్తే మీ జాతకంలో అనుకూలంగా ఉన్న గ్రహాలు కూడా తక్షణమే ప్రతికూల ఫలితాలను ఇవ్వడం మొదలు పెడతాయి. అందుకే నేను మిమ్మల్ని ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా హెచ్చరిస్తున్నాను. ఇది కేవలం వ్యూస్ కోసం భయపెట్టడానికి చెబుతున్న మాట అస్సలు కాదు. దయచేసి నమ్మండి. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా, మన సనాతన సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మీ శ్రేయస్సు కోరి చెబుతున్న సత్యం. చెట్టుకు కాయలు కాసే కొద్దీ కొమ్మ ఎలాగైతే కిందికి వంగుతుందో, మీరు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటే ఈ అనంతమైన విశ్వం మీకు ఇంకా ఎంతో ఇస్తుంది. కానీ కొంచెం గర్వం చూపించినా ఉన్నది కూడా లాగేసుకుంటుంది. మరి గండాల నుండి, ఈ దోషాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? రాబోయే ఈ స్వర్ణయుగాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దానికి మీరు చేయాల్సిన పనులు చాలా సులువైనవి మరియు అత్యంత పవిత్రమైనవి. వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కావాల్సిందల్లా స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల మీ శరీరంలో, మనస్సులో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం ఆచరించి, పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. ఉదయాన్నే సూర్యభగవానుడికి రాగి చెంబుతో నీరు తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ, అక్షతలు వేసి అర్ఘ్యం సమర్పించడం మర్చిపోకండి. సూర్యుడు సమస్త గ్రహాలకు రాజు, ప్రాణదాత. ఆయన అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఎలాంటి చీకట్లు ఉండవు. మీ కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపిస్తాయి. సూర్య గాయత్రీ మంత్రం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీలో అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు.
అలాగే శుక్రవారాల్లో లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడం, కనకధార స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనవృద్ధి కలుగుతుంది. పనిలోకి వెళ్లే ముందు మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని వారిని సంతోషంగా చూసుకోండి. వారి దీవెనల కంటే గొప్ప రక్షా కవచం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు. మూగజీవులకు, పక్షులకు ఆహారం, నీళ్లు ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇంటి ఆవరణలో పక్షులకు నీళ్లు పెట్టడం వల్ల అద్భుతమైన పుణ్యఫలం దక్కుతుంది. వీలైతే గోమాతకు అరటిపండ్లు, బెల్లం లేదా పచ్చగడ్డి తినిపించండి. గోవులో ముక్కోటి దేవతలుంటారు. గోసేవ చేయడం వల్ల మీ కర్మదోషాలన్నీ పటాపంచమవుతాయి. నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి మీ స్తోమతకు తగ్గట్లుగా కనీసం వారానికి ఒక్కరికైనా అన్నదానం చేయండి. వారానికి కనీసం ఒక్కసారైనా భక్తి శ్రద్ధలతో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పురాతన దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మీ చుట్టూ ఒక అదృశ్యమైన సానుకూల కవచం ఏర్పడుతుంది. నేను చెప్పే ఈ పనులన్నీ ఖచ్చితంగా ఒక్కరోజులో అద్భుతాలు చేస్తాయని, మీకు లాటరీలు తగిలేస్తాయని నేను వాగ్దానం చేయడం లేదు. కానీ ఇవి మన సనాతన ధర్మంలో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆచరణలు. ఇవి మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి, మీలోని చెడు ఆలోచనలను నశింపచేస్తాయి, దైవానుగ్రహాన్ని మీ దరికి చేరుస్తాయి. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలి ఉంది. ఇన్నాళ్లుగా మీరు ఎదురుచూస్తున్న ఆ గొప్ప మార్పులు ఎలా రాబోతున్నాయో వింటే మీరు అవాక్కవుతారు. మీ కెరియర్ పరంగా మీరెప్పుడూ కలలో కూడా ఊహించని స్థాయికి చేరుకోబోతున్నారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఇప్పటివరకు మీ కష్టాన్ని వేరే వాళ్ళు తమ ఖాతాలో వేసుకుని ఉంటారు. కానీ ఇకపై మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా అది 100% విజయవంతమవుతుంది. మీ బాస్లు, తోటి ఉద్యోగులు మీ సలహాల కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని కలలు కంటున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన సమయం. విదేశీ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వీసా సమస్యలు మాయమవుతాయి. అలాగే విద్యార్థుల విషయంలో వస్తే, ఉన్నత విద్య కోసం మీరు పడుతున్న శ్రమ ఫలించి మీరు కోరుకున్న అత్యుత్తమ కళాశాలల్లో మీకు ప్రవేశం దక్కుతుంది. చదువుపై ఆసక్తి పెరిగి పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధిస్తారు. ఇన్నాళ్లుగా ఉన్న మానసిక గందరగోళం తొలగిపోయి మీ లక్ష్యం వైపు మీరు గురి తప్పిన బాణంలా దూసుకువెళ్తారు. మరొక్క శుభవార్తేమిటంటే, ఈ ఒక్క విషయం చాలామందికి తెలీదు. సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక మంచి ఆస్తి కొనుగోలు చేయాలి అన్న మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరబోతోంది. మీ చేతుల్లోకి ఊహించని విధంగా ధనం వచ్చి చేరుతుంది. ఎప్పుడో మీ తాత ముత్తాతల కాలం నాటి ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఎవరైతే మీకిక డబ్బు తిరిగి ఇవ్వరు అని మీరు ఆశలు వదులుకున్నారో వాళ్ళే స్వయంగా వచ్చి మీ డబ్బులు మీకు అప్పచెబుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఒక అద్భుతమైన దశ మొదలైంది. కొత్త వ్యాపార భాగస్వాములు దొరుకుతారు. వాళ్ళు కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా మీ వ్యాపారాన్ని 10 విస్తరించడానికి అద్భుతమైన సహకారం అందిస్తారు. మీ బ్రాండ్ పేరు నలుదిశలా మారంరోగుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఆ ఒత్తిడి నుండి బయటపడి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుంటారు. ఇవన్నీ కేవలం ఊహలు కావు. తులారాశి వారికి కాలచక్రం తిరిగింది అనడానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇంకొక అద్భుతమైన మార్పు మీ కుటుంబ జీవితంలో జరగబోతుంది. వివాహం కాని వారికి వారు కలలు గన్నట్లుగా మంచి సంబంధాలొస్తాయి. ఇన్నాళ్ళు నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోవడం లేదా సంబంధాలు చూసి విసిగిపోవడం జరిగుంటుంది. కానీ ఇప్పుడు మీ మనసుకు నచ్చిన, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే జీవిత భాగస్వామి దొరుకుతారు. త్వరలోనే మీ ఇంట కళ్యాణ ఘడియలు మోగుతాయి. అలాగే సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మానసికంగా కృంగిపోతున్న దంపతులకు త్వరలోనే శుభవార్త అందుతుంది. ఆ దేవుడి దయ వల్ల మీ ఇంట పసిపిల్లల ఏడుపులు, నవ్వులు వినిపిస్తాయి. కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. మీ మాటకి ఇంట్లో విలువ పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండెలకు హత్తుకుంటుంది. మీ జీవితంలో గతంలో మిమ్మల్ని ఎంతోమంది చులకనగా చూశారు. మీ ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు ఫంక్షన్లలో మిమ్మల్ని కనీసం పలకరించకుండా అవమానించారు. మీరు ఏమీ సాధించలేరని, ఎందుకు కొరగాని వారని మీ ముఖం మీదే విమర్శించారు. ఆ రోజు మీరు పడిన బాధ, ఆ గుండెకోత అంతా ఇంత కాదు. కానీ కాలచక్రం మీకోసం పూర్తిగా తిరిగింది. అయితే ఇక్కడి తులారాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు ఒకటుంది. మీకు సక్సెస్ రాగానే ఆ పాత అవమానాలను గుర్తు తెచ్చుకుని మిమ్మల్ని అవమానించిన వారిపై పగ తీర్చుకోవాలని, వారిని కూడా తిరిగి అవమానించాలని చాలామంది ప్రయత్నిస్తారు.
కానీ మీరు అలా అస్సలు చేయకూడదు. అసలైన గెలుపు అనేది పగ తీర్చుకోవడంలో లేదు, పట్టుదలతో క్రమశిక్షణతో మీరు మరింత పైకెదగడంలోనే ఉంది. రివెంజ్ తీసుకోవడం కంటే మీ సక్సెసే వారికి అసలైన సమాధానం కావాలి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే రేపు మీ సహాయం కోసం మీ ఇంటి తలుపు తట్టే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు కూడా మీరు గర్వాన్ని ప్రదర్శించకుండా మీ సంస్కారంతో వారికి సహాయం చేస్తే ఆ భగవంతుడు మీ ఉన్నతమైన మనస్తత్వాన్ని చూసి మీపై మరింతగా కరుణాకటాక్షాలు కురిపిస్తాడు. మీ మంచితనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ మార్పులన్నీ జరుగుతున్నప్పుడు మీ జీవితంలోకి ఒక అద్భుతమైన మానసిక ప్రశాంతత వస్తుంది. ఇన్నాళ్లుగా అప్పుల వాళ్ళు వస్తారేమో అన్న భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. కానీ ఇకపై ఎలాంటి భయాలు లేకుండా మీరు హాయిగా నిశ్చింతగా నిద్రపోగలుగుతారు. అయితే ఈ విషయం చివరి వరకు వినకపోతే అస్సలు అర్థం కాదు. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే, ఈ కాలచక్రం మీకోసం తెచ్చిన అదృష్టాన్ని మీరు నిలబెట్టుకోవాలి అంటే, నేను మొదట్లో చెప్పిన ఆ హెచ్చరికను ఎప్పుడూ మర్చిపోకండి. వినయంతో మెలగండి, నోటి దురుసును తగ్గించుకోండి, దైవభక్తిని విడవకండి. విశ్వానికి, దేవుడికి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే కృతజ్ఞతాభావంతో ఉండండి. మంచి ఆలోచనలు చేయండి, మంచి పనులు చేయండి, మంచి మాటలు మాట్లాడండి. కాలం మీకు తప్పకుండా అనుకూలిస్తుంది. దైవబలం, మీ ఆత్మబలం కలిస్తే మిమ్మల్ని ఆపడం ఈ సృష్టిలో ఎవరి తరం కాదు. మీపై ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. మీ కష్టాలు ఒకటొకటిగా తీరిపోతున్నాయి. మీరు ఎదురుచూస్తున్న ఆ ఆనందకరమైన రోజులు రానే వచ్చాయి. ఆ రోజులను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. చివరగా ఈ అద్భుతమైన సానుకూల మార్పులను మీ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కమెంట్స్లో జై సూర్యదేవ అని భక్తితో రాయండి. భగవంతుడి నామాన్ని రాయడం వల్ల మీ మనసులోని భారం సగం తగ్గిపోయి ఒక కొత్త బలం వస్తుంది. మీ పేరు, అలాగే మీరు పుట్టిన ఊరు కూడా కమెంట్స్లో తెలియజేయండి. మీకోసం, మీ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం, మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో అద్భుతమైన విజయాలు సాధించడం కోసం నేను నా దైనందిన పూజలలో భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని, కష్టాల్లో ఉన్న మీకు ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఒక సాంత్వనను ఇచ్చిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరింత మంది బాధల్లో ఉన్న తులారాశి వారికి చేరుతుంది. వారికి కూడా ఆశాభావాన్ని, ఊరటని ఇస్తుంది. మీకు తెలిసిన మీ శ్రేయోభిలాషులైన కనీసం ఒక్క తులారాశి వారికైనా ఈ వీడియోని షేర్ చేసి వారి జీవితంలో కూడా వెలుగులు నింపండి. ఒకరికి మంచి చేస్తే ఆ దేవుడు మనకు పదింతలు మంచి చేస్తాడు. మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ గుర్తును క్లిక్ చేసి ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య వీడియో, ఆధ్యాత్మిక సందేశం వెంటనే మీ వరకు చేరుతుంది. భగవంతుని అపారమైన దయ వల్ల తులారాశి వారు ఎప్పుడూ సంతోషంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, సిరి సంపదలతో తులతూగాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలి. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలి. స్వస్తి.